నమస్తే. దేశాన్ని కుదిపేస్తున్నది, దేశంలో మార్పు దిశగా జెన్జీ యూత్ పోరాటం ఆ మార్పు దిశగా ముందుకు తీసుకెళ్తున్నది. సో ప్రజల్లో ఒక బలమైన చర్చకు దారితీసింది ఈ పోరాటం. మొన్న సిజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా, దీక్ష, లాఠీచార్జ్ ఈ పరిణామాలన్నీ దేశ ప్రజల్ని ఆలోచింపజేసినాయి. సో ఆ దిశగా మన మైండ్స్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో రకరకాల వాటిల్లో కూరుకుపోయినటువంటి మన మైండ్ సెట్స్ కూడా మారుతూ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో అని. సో దీని మీద చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో అసలు ఈ జెన్జీ అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎటువైపు వెళ్తున్నది, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉందా, ఐడియాలజీ ఉందా, సో ఒక మాబ్ లాగా ఉన్నటువంటి ఇట్లాంటి శక్తి దారి తప్పితే పరిస్థితి ఏంది, ఇట్లా చాలా అంశాలు బయటకు వచ్చినాయి. ఏదేమైనా ఒక అడుగు అయితే ముందుకు పడ్డది. సో దీన్ని ఆహ్వానించాల్సిందే. ఇదే అంశం పైన మాట్లాడడానికి నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో మీలాంటి వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయగలుగుతారు, అనలైజ్ చేయగలుగుతారు. సరే, అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు వీళ్ళంతా బీజేపీకి వ్యతిరేకమనో ఇంకోటనో అది న్యాచురల్గా ఉండేదే. బట్ ఏదేమైనా పబ్లిక్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ సిజేపీ పోరాటం ఒక సెటైరికల్గా, ఒక వ్యంగ్యంగా, ఒక వెబ్సైట్ లాగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్టార్ట్ అయింది, కాస్త ప్రభుత్వాలనే దించేస్తుందా ఇది అనుకునేంత చర్చకు దారితీసింది. సో అందులో ప్రధానంగా ఉన్నది ఈ 2000 సంవత్సరం తర్వాత ఎవరైతే పుట్టిన ఆ జెన్జీ అంటున్నామో, జనరేషన్ జీ, ఆ బ్యాచ్ ఉన్నది. ఈ టోటల్ వ్యవహారం దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ ఎపిసోడ్ని? అయితే మీరు ఇంట్రోలో చెప్పినట్లు మీరైనా నేనైనా పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడతాం. పాలక వర్గాలకు వ్యతిరేకం అంటే పాలక వర్గాల మీద మనకు కోపం కాదు. పాలక వర్గాలుగా ఉన్నవాళ్ళు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు, ఎస్టాబ్లిష్మెంట్ అంటుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొస్తున్న విధాన నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రజలకు నష్టం చేస్తున్నప్పుడు, దేశానికి నష్టం చేస్తున్నప్పుడు మనం ఆలోచన పరులుగా, బుద్ధిజీవులుగా మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది కనుక మీరైనా నేనైనా మాట్లాడతాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా అది ఎస్టాబ్లిష్మెంట్ కనుక, అది ప్రజలకు అన్యాయం చేస్తుంది కనుక మాట్లాడతాం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మాట్లాడతాం. మొన్నటిలో కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడతాం. అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఆనాడు కాంగ్రెస్ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకున్నారు దేశంలో, ఇవాళ బీజేపీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని నన్ను అనే అవకాశం ఉంది అంటారు కూడా అంటారు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళని పక్కన పెడితే సమాజంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఉంటారు కదా, ఈ దేశంలో 140 కోట్ల మందిలో పవర్లో ఉండేటటువంటి వాళ్ళు చిన్న చేతిగా మొత్తం కలుపుకుంటే 1 కోటి మంది దేశవ్యాప్తంగా అనుకుందాం. మిగతా 144 కోట్ల మందికి మన అప్పీల్ ఏమిటంటే సత్యం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే సత్యంలో ఎక్కడైనా అసత్యం ఉంటే వాళ్ళని చర్చకు ముందుకు రమ్మని అడుగుతున్నాం. దీన్ని ఇట్లా పక్కన పెడితే జెన్జీ 2020 తర్వాత పుట్టిన ఈ బిడ్డలు ఒక రకంగా నా పిల్లల వయసు అంత కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ 2000 తర్వాత. సో నా బిడ్డ 2008లో పుట్టింది, నా కొడుకు 2010లో పుట్టారు, ఇంకాస్త ముందేంటి ఒక వీళ్ళతో పాటు. సో అంత వయసు కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను 50లోకి వచ్చాను. 20 ఏళ్ళ వయసున్న బిడ్డలు ఈ దేశాన్ని తలెత్తుకునేటట్లు చేశారు. నేను ఒక కొన్నాళ్ళ నుంచి మొత్తం సమాజం అంతా ఒక 12-13 సంవత్సరాలుగా నిరాశలో ఉన్న స్థితిని చూస్తున్నా. నేను ఎక్కడ ఆశ లభిస్తుంది, ఒక సూర్యకిరణం, వెలుగునిచ్చే సూర్యకిరణం ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని ఎదురు చూస్తున్నాం. మనం అనుభవించాం. నేను జైలుకు వెళ్ళాను సెడిషన్ కేసు మీద, ఊపా కేసు మీద, మీరు జైలుకు వెళ్ళారు. తర్వాత ప్రముఖులు, దేశంలో ప్రముఖులు అన్నటువంటి వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. జేఎన్యూ విద్యార్థులు జైల్లో ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు జైల్లో ఉన్నారు, జామా యూనివర్సిటీ విద్యార్థులు జైల్లో ఉన్నారు, తర్వాత బెనారస్ యూనివర్సిటీ విద్యార్థులు జైల్లో ఉన్నారు, రోహిత్ వేముల మన కళ్ళ ముందు చనిపోయారు. అంటే విశ్వవిద్యాలయాలు కాన్సన్ట్రేషన్ క్యాంపులుగా మారిపోయి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రశ్నిస్తున్న విద్యార్థులు జైలుకి వెళ్ళారు, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు జైలుకి వెళ్ళారు, ప్రశ్నిస్తున్న రచయితలు జైలుకి వెళ్ళారు, ప్రశ్నిస్తున్నటువంటి మేధావులు కర్ణాటక లాంటి చోట, మహారాష్ట్ర లాంటి చోట కాల్చి చంపబడ్డారు.
ఇట్లా కళాకారులు భిన్నమైనటువంటి వాళ్ళు, ఎవరైనా సినిమా యాక్టర్లు కూడా తమ అసమ్మతిని మాట్లాడదామంటే నువ్వు ముస్లిం కనుక ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అని, లేకపోతే నువ్వు హిందూ వ్యతిరేక కనుక ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు క్రైస్తవుడు అని ఇలా మాట్లాడుతున్నావు అని భిన్నంగా వాళ్ళని కార్నర్ చేసి టార్గెట్ చేసి సమాజాన్ని ఎవరు మాట్లాడకుండా మౌనంలోకి నెట్టేశారు. ఈ మౌనం ఉన్నప్పుడు అందరము బాధపడుతూ ఉన్నాం. ప్రతిపక్షం కూడా ఏమైపోయింది, అచేతనం అయిపోయింది. ప్రతిపక్షం కూడా ఒకనొక స్థితిలో భయపడిపోయి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద కూడా ఒక కేసు పెట్టేసి 2 సంవత్సరాల శిక్ష అని ఒక కోర్టు తీర్పిచ్చిన నేపథ్యం కూడా ఒకటి చూసి ఆయన పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు చేసేటటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత 100 మంది ఎంపీలు కలిగిన ఒక పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడికే ఈ స్థితి ఉంటే మరి మన పరిస్థితి ఏమిటి అని అందరూ మౌనంలోకి వెళ్ళారు. ఈ వెళ్ళిన క్రమంలో మీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో కూడా చూసాం. మన శ్రేయోభిలాషులు, పిల్లలు ఉన్నారు ఎందుకయ్యా, కుటుంబం ఉంది ఎందుకయ్యా, ఏదో మీరు ప్రశాంతంగా బతకండి, ఇదంతా ఎందుకు మీకు అని సూచనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. అంటే సమాజంలో ఎంతో అంతో కాస్త పేరు ప్రఖ్యాతులున్న మీరైనా నేనైనా మనం అందరం భయపడే స్థితిలోకి నెట్టబడినప్పుడు ఏమొస్తుంది అబ్బా ఈ చీకటిలోకి, ఈ చీకటిలోకి వెళుతూ ఎక్కడ వస్తుంది, కనీసం ఒక చిన్న చందమామ లాంటి చీకటైనా వస్తుందేమో, మినుగురు లాంటి చీకటైనా వస్తుందేమో సూర్యుడు రాకపోయినా అని ఎదురు చూస్తూ ఉన్నాం. సరిగ్గా ఈ సమయంలో ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఏ కాలంలో ఏ సమయంలో ఆ మాట అన్నాడో కానీ, ఆయన వ్యంగ్యంగా అన్నాడా, ఉద్దేశపూర్వకంగా అన్నాడా, ఎట్లా అన్నాడా అనేది పక్కన పెడితే యూత్ను ఒక్కసారి కదలిక తీసుకురావడానికి అదొక ప్రేరణగా మారింది. సరే, సమాజంలో కొన్ని జంతువుల పట్ల, కొందరు మనుషుల పట్ల, కొన్ని పక్షుల పట్ల, కొన్ని పురుగుల పట్ల తక్కువ భావం ఉంటుంది సమాజంలో. ఇప్పుడు మనకి సీతాకోక చిలుక ఉంది. బొంత పురుగు ఉన్నప్పుడు సీతాకోక చిలుకని బొంత పురుగుగా తక్కువ చూస్తాం. అదే సీతాకోక చిలుక అయితే చేతులు పెట్టుకొని అపూర్వకంగా చూస్తాం. అంటే ఒకటే జీవి 2 పరిణామ క్రమంలో మన అభిప్రాయం మారిపోతుంది. కాక్రోచ్ అనేది నిజంగా ఎంత తక్కువ జీవి అండి. ఆ తక్కువ జీవి అసలు మనం ఎక్కడన్నా కనిపిస్తే చీపురు కట్టబట్టుకొని వెంటబడి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెంటబడి మనకు కాక్రోచ్ను చంపడానికి ఎన్ని రకాల ఔషధాలు మార్కెట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి కాక్రోచ్ తక్కువ చూడబడినటువంటిదే విప్లవాన్ని సృష్టిస్తుంది అన్న గుర్రం జాషువా గబ్బిలం మీద కావ్యం రాశాడు. గబ్బిలం అని కావ్యం రాశాడు సాహిత్యంలో. గబ్బిలం అనేదాన్ని మనం ఇంట్లోకి రానియం, అపశకనంగా చూస్తాం. అందరూ మేఘ సందేశం హంసరాయభరం అని రాస్తున్నప్పుడు ఆయన గబ్బిలం రాశాడు. కనుక అట్లాంటి ప్రతీకలు, తక్కువ చూడబడే ప్రతీకలు దేశాన్ని కుదిపేసి మార్పు తీసుకురావడానికి ఎప్పుడో ఒక సందర్భం క్రియేట్ అవుతుంది. అలాంటి సందర్భం క్రియేట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో గత 3 నెలలుగా పెద్ద పెద్ద నాయకులు 70 ఏళ్ళు 80 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు ఈ దేశాన్ని కదిలించారు, ఒక నమ్మకాన్ని ఇచ్చారు, ఒక ఆశ్వాసాన్ని ఇచ్చారు. ఈ దేశంలో మనం మాట్లాడగలము, ఈ దేశంలో రాజ్యాంగాన్ని మనం బతికించుకోగలము, డిసెంట్ అనే ఒక మాటను మనం బతికించాలి అనే ఆ సందర్భాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ సాహసం చూస్తే అండి, ఎప్పుడో మనము 1970-75 ఎమర్జెన్సీ కాలంలో పోలీసులు వచ్చారు, లాఠీచార్జ్ చేశారు, కొట్టారు, అరెస్ట్ చేశారు, చెట్లకు కట్టేసి కాల్చారు, అయినా కూడా ఎక్కడ వెనుదిరగలేదని చదువుతాం చరిత్రలో. అప్పటికి మనం పుట్టలే. కానీ ఇవాళ ఒక పిల్లవాడు 10 మంది పోలీసులు మూగి కొడుతూ ఉంటే ఆ పిల్లవాడు కొట్టండి, నా దేశం కోసం నేను చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాను, కొట్టండి అని ఇట్లా అంత కసిని వ్యక్తం చేస్తున్నాడు. మామూలుగా అయితే పారిపోతారు. ఒక సన్న పిల్లవాడిని చూశానండి ఒక వీడియోలో నేను. ఆ సన్నగా ఉన్నాడు మామూలుగా, ఆ పిల్లవాడిని చుట్టూ మూగి కొడుతున్నా కూడా చలించకుండా నిలబడ్డాడు. అట్లే ఒక అమ్మాయి, ఒక పిల్లవాడు హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు. హెల్మెట్ పెట్టుకొని పరిగెత్తుతున్నటువంటి వాడిని ఒక పోలీస్ అధికారి కాళ్ళలో కాలు వేసి కింద పడేసి 10 మంది చుట్టుముట్టు కొట్టారు. అయినా కూడా ఒక అమ్మాయి వెహికల్ ఆపింది. ఒక అమ్మాయి మొత్తం ఒక పోలీసు వెహికల్ ఒక సింబాలిక్ గా మొత్తం ఇట్లా నెట్టి పడేస్తుంది ఆమె. అంటే ఇట్లాంటి ఒక ప్రతీకలు ఎవరిని పెద్ద పెద్ద నక్సలైట్ లీడర్లు మనం ఒక కాలములో నిర్బంధాన్ని సహించి కూడా టార్చర్ చేసినా, గోళ్ళు బీకినా, ఏళ్ళు బీకినా, పెట్రోల్ పోసినా, మంట పెట్టినా కూడా ఒక్క రహస్యం చెప్పకుండా నిలబడ్డారు, గట్టిగా చనిపోయారని చరిత్ర చదువుతాం కదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో. అట్లాంటి ఒకానొక స్థితిని నేను మొన్న చూశాను. వాళ్ళు లాఠీలకి పోలీసులు మొలలు పెట్టుకొని వచ్చి కొట్టినా, రాళ్ళు పెట్టి కొట్టినా చెదరకుండా ఐకమత్యంతో స్థిరంగా గుండె నిబ్బరంతో మేము ఈ దేశం కోసం వచ్చాం, మేము దేశభక్తులు, మీరు ఎన్నైనా మాట్లాడండి, పాకిస్తాన్ ఏజెంట్లు అంటారా, చైనా ఏజెంట్లు అంటారా, శ్రీలంక ఏజెంట్లు అంటారా, అమెరికా ఏజెంట్లు అంటారా, మావోయిస్టులు అంటారా, హిందూ వ్యతిరేకులు అంటారా, ఏమన్నా అనుకోని
మేము 22 లక్షల మంది నీటు పరీక్ష రాసిన పిల్లల వైపు నుంచి మాట్లాడుతున్నాం. 22 లక్షల మంది అంటే ఒక విద్యార్థి ఒక కుటుంబం వేసుకుంటే 1 కోటి మంది ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నాం. ఆ కోటి ఈడ కూడిన వాళ్ళు 10,000 నుంచి 5 లక్షల మంది ఉండొచ్చు మేము, కానీ మేము 1 కోటి మంది వైపు 145 కోట్ల మంది వైపు నిలబడి మాట్లాడుతున్నాం అనే నిబ్బరాన్ని ప్రదర్శించినప్పుడు నాకు ఒక ఆశ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. మన కడుపులో పుట్టిన పిల్లలు సమాజంలో ఎప్పుడైనా ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్ అనేటటువంటి మాట ఉంది కదా. ప్రతిదీ, ప్రతి సమాజం, ప్రతి నాయకుడు, ప్రతి వ్యవస్థ, ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం మార్పుకు దారి తీయవలసిందే అనే సంకేతానికి వీళ్ళని నేను చూశాను. భవిష్యత్తు చెరబండరాజు యువతరమా నవతరమా ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అన్నాడు ఆయన. ఇది రాసి 60 ఏళ్ళు దాటేది. 60 ఏళ్ల కిందట తెలంగాణ అపురూపమైన కవి చెరబండరాజు రాసిన మాట ఈ దేశానికి కళ్ళు, ఈ దేశానికి కాళ్ళు, యువతరం అని ఒక్కసారి నిరూపించినందుకు వాళ్ళకి సల్యూట్ చేస్తున్నాను. నేను కూడా వెళ్ళిన లాస్ట్, ఇంకా రేపు అయితే ఈ రిజల్ట్ వస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడు అనగా నేను రాత్రి అక్కడ దిగడం జరిగింది. సో మొత్తం అక్కడ పరిశీలించి, అంటే అన్ని వీడియోస్ అవన్నీ నేను చేస్తున్న క్రమంలో ఎంత భయంకరమైన స్పిరిట్ అంటే అది చెత్తలో దుమ్ములో ఫుట్పాత్ల మీద వాళ్ళే క్లీన్ చేసుకుంటూ అక్కడే పడుకొని ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఫుడ్ అక్కడికి జొమాటో స్విగ్గీ ద్వారా వాళ్ళకి సప్లై అంటే సర్వీస్ చేస్తూ చివరికి అక్కడ వాళ్ళకి ఏమైనా జ్వరమో జలుబో దగ్గో వస్తే పారాసిటమాల్ స్ట్రిప్లు వాళ్ళకి అక్కడ ఇస్తూ అందులో ఉన్న మెడికల్ స్టూడెంట్సే మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ అసలు అది మనం ఊహించని కూడా కళలో కూడా నాకు తెలిసి మనకి కళలోకి రాదు, పాలకులకు కూడా అది కళలోకి కూడా రాకపోయి ఉండొచ్చు. అంటే ఇంత భయంకరమైన పరిస్థితి మాకు వస్తుంది అని. అంటే ఎట్లా సాధ్యమైంది ఇది అంటే మనం చాలా సందర్భాల్లో అనుకున్న మొత్తం ఒక అచేతనావస్థలో ఉంది ఈ వ్యవస్థ అంతా అని. మీరు చూడండి 90s 80s, మేము 80sలో పుట్టినాం, 90sలో పుట్టిన వాళ్ళు అంటే ఈ కాలంలో ఉన్నటువంటి యూత్ ఎప్పుడు కూడా ఈ దిశగా ఆలోచించలేదు, ఇంత భయంకరమైన పోరాటం రాలేదు. కానీ ఎందుకో మరి ఈ జెన్జీలో ఉన్న పవర్ ఏంటో కానీ ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితిలోకి అంటే ఈ రకంగా పోరాడగలిగినారు వాళ్ళు? అయితే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మనం 1990 నూతన ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత మన విద్యా వ్యవస్థలో చాలా మౌలికమైన మార్పు వచ్చింది. 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో నూతన విద్యా విధానం వచ్చింది, కానీ అది అంత వేగంగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. కానీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాక ఎఫెక్ట్ అయినటువంటి 3 రంగాలు: 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 విద్యారంగం. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఎంత సంక్షోభంలోకి వెళ్ళిందో మనం చూసాం. అయితే ఈ విద్యారంగంలో కొన్ని ఆశలు కలిగాయి పిల్లలకి. అంటే మీరు ఇంగ్లీష్ చదువుకోండి, ఇంజనీరింగ్ చదవండి, ఫారిన్కి వెళ్ళండి, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి, డాలర్లు సంపాదించండి. ఇది ఒక ఊపంతా మనకి 1900 నుంచి 2000 వరకు, 2010 వరకు ఈ ఊపు కొనసాగిన తర్వాత 90లలో పుట్టినటువంటి వాళ్ళకి కొన్ని ఫలితాలు అందుకున్నారు. వాళ్ళు అందుకొని ఏమైపోయిందంటే ఫలితాలు అందుతున్నాయి కదా అనే ఒక ఆశావాహ దృక్పథంలోకి వెళ్ళిపోయారు. 2000 తర్వాత పుట్టిన పిల్లలు విద్యలోకి రావడానికి 2015 అంటే 10th క్లాస్ అయ్యి ఈ సమాజాన్ని చూడడానికి 2015 అవుతుంది. 2015 నుంచి 2026లో ఉన్నాం, అంటే ఈ 10 సంవత్సరాలు. సో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక పెద్ద సంక్షోభం వచ్చేసింది. ఏదైనా ఒక ఆర్థిక విధానం అమలైనప్పుడు దాని చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా 10 ఏళ్లలోనే మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో ఒకప్పుడు హరిత విప్లవం మొదలు పెడితే హరిత విప్లవం ఫలితాలు రావడానికి మనకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు వేగం ఏదైనా కూడా, సో ఆ వేగం అనేది ప్రపంచంలో వేగం పెరిగింది, టెక్నాలజీలో వేగం పెరిగింది. ఆ వేగం వలన ఏమైందంటే ప్రపంచీకరణ తీసుకొచ్చిన విద్యారంగం మీద పడిన ప్రభావం, దాని ఫలితాలు నిరుద్యోగులుగా మారిపోవటం, విద్య నాణ్యంగా లేకపోవటం, సమాజంలో సంక్షోభం రావటం, ఇవన్నీ పిల్లలు తమ కళ్ళ ముందు చూశారు. దానితో పాటు ఇది మొదటి కారణం. రెండో కారణం, ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎలైట్ సెక్షన్ పిల్లలు వచ్చారు. అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంచెం స్మార్ట్ గా ఉన్న పిల్లలు బయటకు వచ్చారు. మనం తెలంగాణ ఉద్యమంలో వర్కింగ్ క్లాస్ పీపుల్ నుంచి వచ్చిన పిల్లల్ని చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, కాకతీయలో చదివే విద్యార్థులు, అన్ని యూనివర్సిటీలో చదివే విద్యార్థులు పోరాటంలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులు అంతా ఎవరు? మట్టి మనుషుల బిడ్డలు వీళ్ళందరూ కూడా, అంటే శ్రమజీవుల బిడ్డలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎలైట్ సెక్షన్ దిగలేదు యువతరం, కానీ ఇప్పుడు మాత్రం ఎలైట్ సెక్షన్ దిగింది. ఎలైట్ సెక్షన్ దిగటం మూలంగా ఉద్యమానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి ఎప్పుడైనా. ఎందుకంటే మధ్యతరగతి సమాజాన్ని వేగంగా ప్రభావితం చేస్తుంది.
పేదలు ఎంత కష్టపడి మాట్లాడినా పెద్ద పోరాటాలు చేసినా కూడా ఒక్కొక్కసారి సమాజపు దృష్టిని ఆకర్షించలేరు. కానీ మధ్యతరగతి జీవులు ఒక్కసారి సమాజంలోకి వస్తే వెంటనే ఆకర్షిస్తారు. వాళ్ళ పిల్లలు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి పిల్లలు ఈ ఉద్యమంలోకి రావటం మూలంగా అటెన్షన్ బాగా పెరిగింది. రెండోది వాళ్ళు ఒక్కసారి వస్తే ఎక్కువ కమిట్మెంట్తో వస్తారు. మనం చాలా ఉద్యమాలను పరిశీలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల బిడ్డలు వచ్చి నాయకత్వం వహించారు. ఒక రావి నారాయణ రెడ్డి, ఒక సుందరయ్య, ఒక చంద్ర రాజేశ్వరరావు, అంటే బాగా ఎగువ సెక్షన్ నుంచి. ఫలితం ఏమొచ్చింది? ఆ ఉద్యమానికి సమాజం నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. నక్సల్బరీ దాని తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ పై కులాల వాళ్ళు, కొంత భూస్వాముల పిల్లలు అయినా పేదరికం నుంచి వచ్చినా కూడా పై కులాల వాళ్ళు నాయకత్వం వహించారు. కనుక అటెన్షన్ వచ్చింది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు. సరిగ్గా ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో ఆ పై వర్గాల నుంచి రావటం మూలంగా వెంటనే అటెన్షన్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళందరూ ఆ నాయకత్వం వహించినటువంటి అభిజిత్ అనేటటువంటి వ్యక్తి ఫారిన్లో ఒక పేరెన్నిక కలిగినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. దళితుడు అయినా సరే అది సైడ్ అయింది. కింది కులంలో పుట్టినప్పటికీ ఆయన ఒక ఉన్నత విద్యా సంస్థలో చదవటం అనేది ఆ పిలుపు వీళ్ళందరినీ ఆకర్షించింది. ఈ ఆకర్షించటం మూలంగా వీళ్ళు కమిట్మెంట్తో గట్టిగా సమాజం ముందు పనిచేయడానికి ఆస్కారం ఏర్పడింది. అక్కడ వీళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించబడాలి. అన్నం కావాలి, నీళ్లు కావాలి, మెడిసిన్ కావాలి, ఇప్పుడు మీరు ప్రస్తావించినవన్నీ కావాలంటే సో వీళ్ళ కోసం పనిచేయడానికి మొత్తము సమాజం అంతా దిగింది. కనుక ఈ అనుకూలత ఇవాళ భారతదేశంలో మౌలికమైన మార్పు రాకపోయినా కనీస రాజ్యాంగ పరిధిలో వచ్చేటటువంటి మార్పుకు వీళ్ళే ప్రధాన కారణం అవుతారు. వీళ్ళు తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని నడపగలరు. ఏ ప్రతిపక్ష నాయకుడి నుంచి కూడా కాదు. పార్టీలు చూస్తే అంటే అప్పుడప్పుడు ప్రజా ఉద్యమాన్ని, విద్యార్థి యువతరం ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాలు అధికార పక్షం నుంచి రావచ్చు, ఆ ప్రయత్నాలు ప్రతిపక్షాల నుంచి రావచ్చు. ఆ ఇన్ని రూపాలు ఏదైనా సరే సరిగ్గా ఎప్పుడైతే ఈ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అని అనుకున్నామో అప్పుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశాడు. అంతవరదాకా పోలేదు. ఏమన్నా చిన్నగా వెళ్ళి సందర్శించటము అంత మేరకు చేశాడు. ఎప్పుడైతే ఇది వీళ్ళ చేతుల్లోకి పోతుంది అనుకున్నప్పుడు ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్ళి ప్రముఖ నాయకులందరూ, 2 ముఖ్యమంత్రులతో సహా ఆడ ధర్నా చేశాడు. అదొకటి అట్లుండగా డిఎంకే ఎంపీలందరూ కర్ణాటక ఏదో ప్రాజెక్టు కడుతుంది, ఆ ప్రాజెక్టు కడితే రేపు మాకు కిందికి నీళ్లు రావడం కష్టమవుతుంది, కనుక ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీళ్ళు బయటకు వచ్చారు. తర్వాత ఆ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు రాహుల్ గాంధీ ఆయన అన్నాడా, ఆయన పార్టీ శ్రేణులు అన్నాయా తెలియదు, కానీ ఒక సోషల్ మీడియాలోకి ఒక వాయిస్ వచ్చేసింది. ఏమని? రాహుల్ గాంధీకి మోడీ గారికి మధ్యలో ఒక అంగీకారంతో ఒక కార్యక్రమం నడుస్తుంది. మెయిన్ పేపర్స్ లోనే వచ్చింది, అది మెయిన్ పేపర్స్ లో వచ్చింది బ్యానర్. సో ఇట్లాంటి వాదనలు ముందుకు వచ్చాయి. అంటే ఒక 4 ప్రముఖ నాయకులు ఈ సందర్భంలో పాల్గొన్నారు. నాకేమనిపించిందంటే ఈ చర్చ అంతా వస్తూ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నాకు గుర్తొచ్చింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు, కేసీఆర్ గారు సైడ్కి అయిపోయారు, ఇతర నాయకులందరూ సైడ్కి అయిపోయారు, విద్యార్థులు ప్రధానం అయిపోయారు. ప్రజా ఉద్యమంగా మారింది. అది గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 2010 జనవరి 3వ తారీఖున అనుకుంటా చిదంబరం గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు ఢిల్లీలో. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడాడు అక్కడ, అది బయటికి రాలే. ఏం మాట్లాడాడని తర్వాత మిత్రుల ద్వారా అక్కడ పాల్గొన్న వాళ్ళని అడిగితే తెలిసింది. మీరు తెలంగాణ వస్తుందా రాదా తర్వాత సంగతి, ఎప్పుడో ఒకసారి తెలంగాణ వస్తుంది, కానీ ఈ ఉద్యమం మీ చేతుల్లో ఉండాలి, రాజకీయ నాయకుల చేతుల్లో. ఈ ఉద్యమం ప్రజల చేతుల్లోకి పోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉన్నది. విద్యార్థుల యువజనుల చేతుల్లోకి వెళ్ళిన ఉద్యమాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అని ఆయన లోపల మాట్లాడినట్లుగా నాకు తెలిసింది. సరిగ్గా చరిత్ర పునరావృతం అవుతుంది అని అన్నాడు కదా మార్క్స్. చరిత్ర పునరావృతం అవుతుంది, ఒక్కొక్కసారి అది ప్రగతిశీలకంగా వెళ్తుంది, ఒక్కొక్కసారి విషాదంగా కూడా ఉంటుంది అని అన్నాడు ఆయన. కనుక దీనికి అన్వయించుకుంటే ఈ ఉద్యమము అయితే ప్రతిపక్షం మీరన్నా చేయండి, లేదా అందరు ప్రతిపక్షాలు కలిసి చేయండి. విద్యార్థుల చేతుల్లోకి పోతే రేపటి నాడు రేపు రాజకీయ పార్టీగా మారి రేపు ఈ కార్పొరేటీకరణ, ప్రైవేట్ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఈ ప్రభుత్వ ప్రైవేట్ మాఫియా, ఇవన్నీ దాని మీద పోరాటం ఉంటది కదా, దాన్ని క్వశ్చన్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అదంతా అన్ని పార్టీల ఆధ్వర్యంలోనే నడుస్తుంది కదా. ఎస్, అంటే వీళ్ళందరికీ కూడా అన్ని పార్టీలకి రేపు యువతరం ఎజెండా మీదకి వస్తే వాళ్ళ పదవులు కదులుతాయి.
వాళ్ళ కుర్చీలు కదులుతాయి. ఎందుకంటే అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన నాయకులే ఉన్నారు కదా. అవును. ఒకవేళ కొద్ది యువకుడు అని అనుకుంటే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ కొద్ది యువకుడు 60కి దగ్గర ఉన్నాడు, ఆయన కూడా ఇంకో 4-5 ఏళ్ళు పోతే ఆయన కూడా 60లోకి ఇచ్చేస్తారు కదా. అవును. సో యూత్ ఈ దేశానికి ఒక వెలుగురేఖగా వస్తుంది గనక అని వాళ్ళందరూ ప్రతిపక్ష పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. కానీ వాళ్ళ కుట్రలు నడవలేదు, చూడండి నడవలేదు. అంటే ప్రజలు నమ్మలేదు కనుక చిట్ట చివరికి మళ్ళీ వీళ్ళే ఏ డిమాండ్ అయితే పెట్టారో స్థిరంగా ఎక్కడ కూడా చలించకుండా స్థిరమైన డిమాండ్, మాకు కావాల్సింది మంత్రి రాజీనామా. ఈ ధర్మేంద్ర ప్రధాన మంత్రి రాజీనామా అనేటటువంటిది ప్రధానంగా పెట్టుకున్నారు. ఈ చుట్టూ చాలా చర్చలు వచ్చాయి. అంటే రాజీనామా చేస్తే లీక్ ఆగిపోతుందా, రాజీనామా చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా అని. అంటే అక్కడ రాజీనామా చేస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయని ఎవరు అనుకోవట్లేదు. అది నైతికమైన ఒక డెమోక్రటిక్ పార్లమెంటరీ వాల్యూ రాజీనామా చేయటం అని. ఎప్పుడైనా సరే గతంలో మనం పెద్ద పెద్ద నాయకులను చూసాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి చాలా గొప్ప నాయకుడు. ఆయన చివరికి ఏం మిగిలించుకోకుండా చనిపోయాడు, దేశ నాయకుడు అయి ఉండదు. రైల్వే ప్రమాదం జరిగితే ఎవరు అడక్క ముందు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడండి. గాలి ముద్దుకృష్ణ నాయుడు విద్యాశాఖ మంత్రిగా 1990ల కాలంలో పేపర్ లీక్ అయితే ఎవడు అడగక ముందు రాజీనామా చేశాడు. అది పార్లమెంటరీ విలువ. నీవెందుకు పార్లమెంటరీ విలువను పాటించవు అనే ఒక డిమాండ్. అది నైతికంగా నీవు బాధ్యత వహించు. ఆ డిమాండ్ సాధించే వరకు విద్యార్థులు స్థిరంగా చేసినటువంటి ఆ పోరాటం, ఈ 2-3 రకాల అనుకూలతలు ఈ తరానికి ఉన్నాయి, ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఉన్నాయి. కనుక వీళ్ళ మీద ఈ బాధ్యత పెట్టవలసిన అవసరం ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ సందర్భంలో సప్రెస్డ్ సెక్షన్ నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, స్టేట్ యూనివర్సిటీస్లలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ ఉద్యమానికి యాడ్ చేయాలి. ఎందుకు వీళ్ళు యాడ్ అవ్వట్లేదా, యాడ్ చేసుకోవట్లేదా? ఈ గ్యాప్ ఎందుకు ఉన్నది? మేము కూడా చాలా ధర్నాలు, ఇప్పుడు ఇందిరా పార్క్ ధర్నా, మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ఘటన జరగక ముందు పెద్ద మీటింగ్ జరిగింది. దాదాపు 1500-2000 మంది ఉన్నారు. అంటే తరచి చూస్తే వీళ్ళంతా ఎవరు వీళ్ళు అంటే అంత గేటెడ్ కమ్యూనిటీస్ పిల్లలు, వీళ్ళంతా కనబడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఉన్న పిల్లలు కానీ, తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ కానీ, ఇప్పుడు నిరుద్యోగ అంశం మీద కొట్లాడుతున్న వాళ్ళు కానీ ఎక్కడ ఎవరు కనబడలే. ఇది ఎందుకు ఇట్లా ఉన్నది? ఈ గ్యాప్ ఉంది. ఎందుకు ఈ గ్యాప్ ఉందంటే మన పేద కుటుంబాల నుంచి యూనివర్సిటీలోకి వస్తున్న విద్యార్థులు అప్డేట్ కావడానికి ఒక గ్యాప్ ఏర్పడి ఉంది. వీళ్ళు మొత్తం సోషల్ మీడియా, ప్రపంచము, రాజకీయాలు అన్ని చదువుతున్నారు సీరియస్గా. ఎవరు? ఈ ఎలైట్ సెక్షన్ పిల్లలు. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. అమెరికా అధ్యక్షుడు 250 అమెరికా స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఒక ప్రముఖ సందర్భం, 250 సంవత్సరాలు అయింది స్వాతంత్రం పొంది ఆ దేశము. ఆ సందర్భంగా దేశం గొప్పతనం మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఆవిష్కరించిన గొప్పతనాలు మాట్లాడుకోవచ్చు, ఎన్నో మాట్లాడుకోకుండా ఆయన ఏమన్నాడంటే అమెరికాకి మొట్టమొదటి ప్రమాదం కమ్యూనిజము అన్నాడు ఆయన, అమెరికా అధ్యక్షుడు. నిజానికి వాళ్ళ కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి అక్కడ ఆ దేశంలో ఏం లేదు, మిగతా ఎక్కడ కమ్యూనిస్టు దేశాలు లేవు. నిజానికి రష్యా కూలిపోయింది, చైనా కమ్యూనిస్టు పేరు మీద అది పెట్టుబడిదారు దేశం ఒక రకంగా. ఈ స్థితిలోంచి కమ్యూనిజం చూసి ఎందుకు భయపడుతున్నాడు ఆయన అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సీరియస్గా మార్క్సిజాన్ని చదివేటటువంటి శాతం పెరిగింది. ఎవరు? జెన్జీ తరం చదువుతున్నారు. ఈ ప్రపంచం సంక్షోభంలో పడినప్పుడు, క్యాపిటలిజం సంక్షోభంలో పడినప్పుడు దీనికి పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అని అనుకున్నప్పుడు మార్క్సిజమే సరైన శాస్త్రీయ పరిష్కారము అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాపిటల్ అనే పుస్తకం ఎక్కువగా ప్రచురించబడి అమ్ముడబోతుంది అని వింటున్నాం. అంటే ఈ జంజీ తరం ఏం చేస్తున్నారంటే సీరియస్గా అధ్యయనం చేస్తున్నారు. 1940లో 30లో 40లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులు ఎట్లయితే అధ్యయనం చేశారు, తర్వాత మళ్ళీ 60ల కాలంలో ఎట్లయితే అధ్యయనం చేశారు ఈ దేశాన్ని, 70ల తర్వాత అధ్యయనం తగ్గిపోయింది. అధ్యయనం చేసేటటువంటి తరం లేదు. ఇక ఇప్పుడు వచ్చిన ఈ తరం సీరియస్గా అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనం చేస్తున్నడానికి నేను ఎట్లా ఉదాహరణ చెప్పగలను అంటే, మీరు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఇక్కడ తెలుగులో మాట్లాడినా ఎంత సాధికారికంగా మాట్లాడుతున్నారండి. నేను ఆశ్చర్యపోయినా, తొనకకుండా నేను అనుకున్నా నేను అరే వీళ్ళకు ఉన్న అనాలిసిస్ సబ్జెక్ట్ కూడా కొన్ని సందర్భాల్లో నేను కూడా దాన్ని టచ్ చేయలేకపోయినా అనే ఒక భావన నాలో కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నేను వాళ్ళతో మాట్లాడించినప్పుడు నేను చేసిన వీడియోలు కూడా లక్షల్లో పోయినాయి. ఎస్, వాళ్ళకి పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, సమాజము అసలు మనం నథింగ్ అనిపించింది నాకు. అంత గొప్పగా చదువుతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రపంచం మీద అంత అవగాహన ఉంది వాళ్ళకి. కనుకనే నేను వాళ్ళే మార్చగలరని ఎందుకంటున్నానంటే
ఉట్టిగా ఏదో నేమ్ సేకుడు మూమెంట్ చేసిన వాళ్ళు ఎవరు మార్చలేరండి. సిద్ధాంత అవగాహన ఉండాలి, రాజకీయ అవగాహన ఉండాలి, తర్వాత దేశం పట్ల కమిట్మెంట్ ఉండాలి, ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. ఇవన్నీ వీళ్ళలో ఉన్నాయి. ఎందుకు వీళ్ళలో ఉన్నాయంటే ఈ జంజీ తరము బాగా చదువుతున్నారు, వాళ్లకు ఈ దేశం పట్ల ప్రేమ ఉంది, వాళ్ళ దేశభక్తులు. ఇది ఇట్లా పెడదాం మనం. ఇక్కడికి వచ్చేసరికి అంటే కింది వర్గాల నుంచి యూనివర్సిటీలోకి వచ్చిన విద్యార్థులకి అధ్యయనం అనేది చాలా తక్కువ ఉంది. తెలంగాణ ఉద్యమము అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం కూడా ఎగ్జాక్ట్లీ కారణం కదా. ఇప్పుడు మీరు గురుకులాల్లో చదువుకొని వచ్చారు, నేను గురుకులాల్లో చదువుకొని వచ్చాను. మనం స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్లు కేవలం పాఠాలే కాకుండా నిజానికి నీకు నాకు దాదాపు 10-15 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఆ రోజు ఒక సోషల్ స్టడీ టీచర్, ఒక తెలుగు టీచర్ మనకు పాఠం చెప్తున్నాడంటే ఆ పాఠంతో పాటు ఒక భగత్ సింగ్ని ఇచ్చి చదివించటం, ఒక మార్క్స్ని ఇచ్చి చదివటం, ఒక వివేకానందుని ఇచ్చి చదివించటం, ఇట్లా ఆ చదువు వలన మనకి ఒక ప్రాపంచిక జ్ఞానం ఏర్పడింది. ఇవాళ మన విద్యలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బట్టి పట్టడం, ఆ బట్టి ద్వారా ఎగ్జామ్ రాయటం. నా స్టూడెంట్ మొన్న ఒక పిల్లవాడు యూనివర్సిటీకి వచ్చి వాడు టీచర్ అయ్యాడు, గెస్టెడ్ అది స్కూల్ అసిస్టెంట్ అయ్యాడు. వాడు ఏడ్చుకుంటూ చెప్తున్నాడు నాకు, ఏమైందిరా బాబు అంటే, సార్ 10th క్లాస్ రిజల్ట్ 100/100 99 అంటున్నాం కదా, ఈ 100/100 99 అనేది మేము తీసుకెళ్ళి చిట్టీలు తీసుకెళ్ళి పిల్లల్ని కూర్చోబెట్టి రాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇది ఎంఈఓకు తెలుసు, డిఓకు తెలుసు, కలెక్టర్కి తెలుసు, విద్యాశాఖ మంత్రికి అందరికి తెలుసు. అందరూ ఏం కోరుకుంటారంటే రిజల్ట్ రావాలని కోరుకుంటారు తప్ప అసలు క్వాలిటీ ఇస్తున్నామా మనము అంటే, నువ్వు చిట్టీలు పెట్టి రాసినోడికి ఎలాంటి క్వాలిటీ వస్తుంది? ఈ ప్రాబ్లం మనకి విద్యారంగంలో ఉంది. టెక్స్ట్ బుక్ చదవటం లేదు, ఇతర బుక్లు చదవటం లేదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఈ గ్యాప్ వలన నిజంగా శ్రమజీవులై పోరాటం చేయగలిగిన శక్తుల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఇది ఏర్పడింది కనుక వాళ్ళు దీనికి అటాచ్ కాలేకపోతున్నారు. ఇక రెండో కారణం, తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన ఒక పెడ ధోరణి, ఒక తప్పుడు ధోరణి మన దగ్గర ఏం చేసిందంటే, ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్లు, ప్రాంతీయవాద ఉద్యమాలు, జాతుల ఉద్యమాలు కొంత పెడ ధోరణి తీసుకొస్తాయి. ఎందుకంటే అవి మౌలిక మార్పును కోరుకునేటివి కాదు, తక్షణ మార్పును కోరుకునే ఉద్యమాలు మాత్రమే. అందులో ఏమవుతుంది, అనార్కిజం డెవలప్ అవుతుంది. అనార్కిజం డెవలప్ అయిపోయి ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందు చూడండి, రోజు ఒక 10 కార్యక్రమాలు జరుగుతాయండి. బర్త్డే, నేను అక్కడ చదువుకున్న విద్యార్థిని, అక్కడ ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్న విద్యార్థిని, ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా ఉన్న ఉన్నవాడిని, అక్కడ పాఠం చెప్తున్న టీచర్ను బాధతో చెప్తున్నా. మీ ఛానల్ ద్వారా చెప్తే కొన్ని లక్షల మందిలోకి వెళ్తుంది కనుక తెలంగాణ సమాజం ఆలోచించమని అప్పీల్ చేస్తున్నా, రాజకీయ నాయకులు ఆలోచించమని అప్పీల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆలోచించమని అప్పీల్ చేస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో 30 ఏళ్ల నుంచి ఉన్నా నేను, స్టూడెంట్గా, స్టూడెంట్ లీడర్గా, టీచర్గా, ప్రిన్సిపాల్గా 30 ఏళ్ళు అయ్యింది. ఈ 30 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో రాజకీయ నాయకుల బర్త్డేలు చేసిన సందర్భం నేను ఎన్నడూ చూడాలి. మనం ఆంధ్ర ప్రాంతంలో చూస్తాం ఇట్లాంటివి, కానీ యూనివర్సిటీలో చూడాలి. ఇవాళ యూనివర్సిటీలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మామూలు నాయకుడిది ఒక పెద్ద బ్యానర్ వేలాడదీసి బర్త్డేలు చేస్తున్నారు. జంజీ ఏం చేస్తుందో నువ్వు చూడవయ్యా అంటే చూసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి బర్త్డే జరుగుతుంది, ప్రతిపక్ష నాయకుడు బర్త్డే జరుగుతుంది, ఎమ్మెల్యే, ఎంపీల, చిన్న గల్లీ లీడర్ అందరు బర్త్డేలు పెట్టి ఒక ఫోటో కొట్టి దాని ముందు ముగ్గురు నిలబడి ఒక ఫోటో తీసుకొని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇంత పొడుగు రాసుకొని లీడర్గా చలామణి అవుతున్నారు, సెటిల్మెంట్ చేసే వాళ్ళుగా చలామణి అవుతున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ సెటిల్మెంట్లకు కాదు కదా కేంద్రం. ఉస్మాన్ యూనివర్సిటీ అనేది జ్ఞాన కేంద్రం నిజానికి. సో అలాంటి ఒక జ్ఞానము వికసించవలసిన, చర్చ జరగవలసిన చోట ఇలాంటి స్థితి ఉన్నప్పుడు పిల్లలు ఈ జంజీ తరానికి కనెక్ట్ కాలేని ఒక గ్యాప్ ఉంది. దానితో పాటు మన తెలంగాణలో ఉండే పేదరికం వలన, లేదా అన్ని రాష్ట్రాల్లో ఉండే పేదరికం వలన స్టేట్ యూనివర్సిటీకి వచ్చే పిల్లలు ఏం కోరుకుంటున్నారంటే, ఇదంతా ఎందుకండి, మనకు వెంటనే ఒక కానిస్టేబుల్ జాబో, ఓ జూనియర్ అసిస్టెంట్ జాబో, కొద్దిగా కష్టపడితే ఒక ఎస్ఐ జాబో, లేదా ఒక టీచర్ జాబో, ఇవి కొట్టుకొని వెళ్ళిపోతే సరిపోయే, ఈ ఉద్యమాలు ఇవన్నీ మనకెందుకు అనే పరిస్థితి ఏర్పడింది. మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏ ఉద్యమం చేసినా ఎవరైనా కూడా ఇవాళ ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. నిన్న ఒక పిల్లవాడు వచ్చాడు, ఒక సెమినార్ పెడతాం సార్ అన్నాడు. దేని మీనా అన్న అంటే ఓబీసీ రిజర్వేషన్ మీనా అన్నాడు. ఏ హాల్ కావాలని అడిగిన. ఒక 20 మంది పట్టే హాల్ కోసం వచ్చాడు ఆ పిల్లవాడు. 20 మంది పడుతుంది ఆ హాల్లో. అది ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో ఒక సెమినార్ హాల్, జస్ట్ 20 మంది పడతారు అందులో. ఒరే బాబు 20 మంది ఎందుకురా, 57 రూమ్ ఇస్తా, 300 మంది కూర్చుంటారు, అక్కడ పెట్టవయ్యా, ఓబీసీ రిజర్వేషన్ మీద చర్చ అంటే అక్కడ పెట్టాలి కదా అంటే, సార్ 300 మంది ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటారు. మరి 20 మంది ఎక్కడి నుంచి వస్తారంటే, అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు, కూర్చుంటారు. ఇది నేమ్ సేక్ కోసం ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడిగిన నేను. అంతే కదా, నేమ్ సేక్. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక 300 మందిని సమీకరించి ఒక మీటింగ్ పెట్టలేని ఒక పరిస్థితిలో ఉన్నారంటే, మరి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు లేరా? 10,000 మంది ఉన్నారు.
ఆర్ట్స్ కాలేజీలో 2,000 మంది ఉంటారు. 2,000 మంది ఆర్ట్స్ కాలేజీలో ఉన్న పిల్లల్ని 3,000 మందిని సమీకరించలేవంటే మరి ఆ పిల్లలు నీకు డిటాచ్ అయిపోయారు. అంటే నాయకుల దారి నాయకులది, పిల్లల దారి పిల్లల నుంచి నాయకులు రావటం లేదు. నాయకులు తమ అస్తిత్వం కోసం పనిచేస్తున్నారు అక్కడ. అందుకోసమే నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా. మొత్తం మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ యూనివర్సిటీలో మీ పార్టీ నాయకుల బర్త్డేలు జరగొద్దు అని మీరు ఒక్క మాట మాట్లాడి ఇవ్వండి. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, జార్జ్ రెడ్డి పుట్టిన నేల ఇది అని మాట్లాడారు మీరు. జార్జ్ రెడ్డి జ్ఞానం కోసం చేశాడు తప్ప జార్జ్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి బర్త్డే చేయలేదు. ఆ రోజు జలగం వెంగళరావు బర్త్డే చేయలేదు. మీ ముఖ్యమంత్రి గారు మీ బర్త్డేతో సహా మీ ఎమ్మెల్యేల నాయకులు అందరూ బర్త్డేలు చేస్తున్నారు అక్కడ. దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు, చెడ్డ పేరు వస్తుంది. మీరు మీ శ్రేణులకి పిలిపి ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, సమాజం తెలిసిన వాళ్ళు, మీకు తెలుసు ఏది మంచి ఏది చెడు. మీ శిబిరాలందరికీ యూనివర్సిటీలో పనిచేసే మీ వాళ్ళందరికీ ఒక సైన్, ఒక సిగ్నల్ ఇవ్వండి. మా బర్త్డేలు ఎవ్వరు కూడా యూనివర్సిటీలో చేయొద్దు అని చెప్పండి. చర్చలు చేయమనండి. యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ విధానాల మీద చర్చ చేయమనండి. డిబేట్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీద డిబేట్ చేయమనండి. లేకపోతే హైడ్రా మీద డిబేట్ చేయమనండి. కోర్టుల మీద డిబేట్ చేయమండి. జంజీ మీద డిబేట్ చేయమండి. మీ నాయకులు వచ్చి మాట్లాడండి. కనుక కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా, ఇటు పిఆర్ఎస్, ఇంకే పార్టీ అయినా, నేను మీకు చేతులెత్తి అడుగుతున్నా రాజకీయ నాయకులారా, విశ్వవిద్యాలయాన్ని ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని కేంద్రంగా జంజీని చూసి నేర్చుకోండి అని జంజీని చూసి నేర్చుకొని వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ కలపండి. సో ఇన్ని కారణాల వలన మన పిల్లలు వాళ్ళకు కనెక్ట్ కాలేకపోతున్నారు. వాళ్లకు కనెక్ట్ చేసే బాధ్యత మనం ఉన్నాం. ఎందుకంటే రేపు భవిష్యత్తు వీళ్ళది. వాళ్ళు ముందుకెళ్ళిపోతే నిజంగా ఒక పెద్ద మార్పే వచ్చిందనుకోండి. జయప్రకాష్ నారాయణ గారు తీసుకొచ్చినట్లు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు నాయకత్వం వహించారు. ఆయన వయసు ఆనాటికి 50 ఏళ్ళు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. కానీ లల్లూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, చాలా మంది వచ్చారు. వీళ్ళు యూత్. అప్పుడు వీళ్ళు యూత్ ఏమయ్యారు? వీళ్ళందరూ ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్, లల్లూ ప్రసాద్ యాదవ్ ఏమయ్యారు? ముఖ్యమంత్రులు అయ్యారండి. రేపు ఈ యూత్ ఒక పెద్ద మార్పు తీసుకొస్తే రేపు ముఖ్యమంత్రులు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఎలైట్ సెక్షన్ అవుతారు తప్ప మన కింది బిడ్డలు కారు. అందుకే నేను ఇది వీళ్ళని అలర్ట్ చేస్తున్నా. కింది వర్గాల నుంచి వచ్చే మన బిడ్డలు రేపు మీరు వాళ్ళతో కనెక్ట్ కాకపోతే రాజకీయంలో మీరు నష్టపోతారు. దయచేసి మీరు కనెక్ట్ కాండి అని కోరుకుంటున్నాను. ఈ పోరాటం ఏ దిశగా వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇది ఒక మాబ్, వీళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా, సిద్ధాంతం ఉందా, చిన్న పిల్లలు. సో ఇది సరైన మార్గంలో వెళ్ళకపోతే, సరైన దారిలో వెళ్ళకపోతే ఇది ఎక్కడో ఒక దగ్గర ఖతమైపోతుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తున్నదా? ఏదైనా ఆందోళన ఉన్నదా మీకు ఏమైనా? ఖచ్చితంగా దీని సందర్భంలో ఆందోళన ఉన్నది. నేను ఇంతకు మునిపే మాట్లాడాను. వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ఒక 3-4 వేల మందితో ధర్నా పెడితే 2 సార్లు పిలిస్తే వెళ్ళాను. నేను వెళ్ళి మీరు చేస్తున్న ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా క్రియేటివ్గా ఉన్నది. మనం ఒక మూస పద్ధతిలో చేస్తాం కదా మన తెలంగాణ సమాజంలో. అలవాటు ఏంటంటే ఓ ప్రజా సంఘం, ఒక పార్టీ, ఒక విప్లవ పార్టీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఓ ధర్నా పెడుతుంది, ఓ 10 మంది స్పీకర్లను పిలుస్తుంది, వేదిక మీద అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఒక గంట సేపు వింటారు జనాలు. గంట తర్వాత అందరు లేచి వెళ్ళిపోతుంటారు. ముందర ఒక 500 కుర్చీలు ఖాళీగా ఉంటాయి. వేదిక మీద 100 మంది ఉంటారు. ఖాళీగా ఉన్న కుర్చీల కోసం ఉపన్యాసం ఇస్తారు వీళ్ళు. ఇది జరుగుతుంటది. కానీ వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారండి. నేను మొన్న వెళ్ళి వాళ్ళతో పాటు కింద కూర్చున్నా. స్టేజ్ మీదకి రాను, లేదా నేను ఇక్కడనే కూర్చుంటా అని చెప్పి కింద కూర్చున్నా. ఆ అమ్మాయి మీరు ఎవరైనా డ్యాన్స్ చేస్తారా ఇందులో అన్నది. వెంటనే ఒక మనిషి వచ్చి డ్యాన్స్ చేస్తుంది వేదిక మీద. తర్వాత ఇంకొకసారి మీరు ఎవరైనా మిమిక్రీ చేస్తారా అని అన్నది. వెంటనే వచ్చి మీమ్స్, ఏమేమి మీమ్స్ వస్తున్నాయో మొత్తం సోషల్ మీడియాలో ఎవరి మీద, మోడీ మీద, ఆ మీమ్స్ అన్నిటిని ఒక వ్యక్తి అక్కడ చాలా అద్భుతంగా క్రియేటివ్గా ప్రదర్శించి చెప్తూ ఉన్నాడు. అంటే ఆర్ట్ ఫామ్, ఇవన్నీ ఆర్ట్ ఫామ్స్. అసమ్మతిని ప్రకటించడానికి ఉపన్యాసం ఒక ఆర్ట్ ఫామ్ మాత్రమే. దాంట్లో డ్రామా ఒక ఆర్ట్ ఫామ్, డ్యాన్స్ ఒక ఆర్ట్ ఫామ్, మిమిక్రీ ఒక ఆర్ట్ ఫామ్. ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్ని వాళ్ళు ప్రయోగిస్తున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉద్యమ సంఘాలు సమావేశాలు ఎట్లా నిర్వహించాలి. వేదిక మీద ఒక్కరే ఉంటారు, ఎవరు ఉండరు. అది కూడా నిర్వహించే వాళ్ళు నిలబడి ఉంటారు, మైక్ పట్టుకొని స్పీకర్ పట్టుకొని ఒక్కొక్కరిని పిలుస్తారు. ఎవరు అక్కడ పోటీలు పడి తోసుకొని ముందు కుర్చీ కోసం, మీడియాలో కనిపించడం కోసం ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఇంత క్రియేటివ్గా చేస్తున్న బిడ్డలారా, మీరు నిదానంగా చేయండి, స్థిరంగా చేయండి, భవిష్యత్తు కోసం చేయండి. మిమ్మల్ని విడదీస్తారు, విచ్ఛిన్నం చేస్తారు, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తారు అని అక్కడ చెప్పారు. ఆ భయం ఉంది. అందుకే వీళ్ళకి సరైన దిశలో నడిపించడానికి ఒక ఆలోచన పరులైనటువంటి వాళ్ళు, ఏ రాజకీయాలతో అంటే సోకాళ్ళు పార్లమెంట్ రాజకీయాలతో ప్రమేయం లేనటువంటి ఒక ఎల్డర్స్ వాళ్ళకి వెనుక ఉండి నడిపించాలి. వెనుక ఉండి నడిపించి తమ అనుభవాన్ని, ఒక్కొక్కసారి మనం అనుభవం లేకుండా చేస్తాం. ఎందుకంటే మీరైనా నేనైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కనుక
ఆ రోజుల్లో మనం చేసిన విషయాలు కొన్ని ఆలోచిస్తూ ఉంటే మనకి విచిత్రం అనిపిస్తుంది. అరే ఆ ఏజ్లో ఇట్లా చేశామని. డిసి రెడ్డి గారు వీసీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం నిర్వహించాము మేము 3 రోజులు. నిజంగా ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజు ఇంగ్లీష్ మీడియం నేను చదివి ఉంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న మాట ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రపంచం చూసేది కదా. నాకు ఇంగ్లీష్ రాకుండా పోయింది కదా. నిజంగా ఆయన ఎంత విజనరీ డిసి రెడ్డి గారు. కనుక ఆ రోజు చేసింది మనకు ఒక అవగాహన లేదు. అందుకే ఈ యూత్ కూడా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు అవగాహన లేకుండా కూడా చేస్తూ ఉండవచ్చు. వాళ్ళని సరిగ్గా గైడ్ చేసే ఒక పెద్దల సమక్షంలో వాళ్ళు పనిచేయాలని ఒకటి కోరుకుంటున్నారు. రెండవది వాళ్ళకి ఐడియాలజీ ఉంది. అయితే ఈ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు సరిగ్గా నడవాలంటే ఒక పటిష్టమైన లీడర్షిప్ నిర్మాణం అవసరం. ఇది లూజు నిర్మాణంలో నడుస్తుంది. ఇప్పుడు సిజేపీ అంటే సరే ఒక అధికార ప్రతినిధి ఎవరో ఒక నాయకుడు అట్లా నడుస్తుంది. కానీ రేపటి నాడు ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత సహజంగా కీర్తి ప్రతిష్టలు అనేది ఒకటి ముందుకు వస్తుంది మనిషికి. అది ముందుకు వచ్చినప్పుడు నేను ముందా నువ్వు ముందా అనే సంశయం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకరు ముందుకు వెళ్ళినప్పుడు ఇంకో నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోతారు. అందులోంచి ఒక గ్రూపును చీలదీసి ఇంకొకటి పోటీ సంఘం కూడా పెట్టే అవకాశం ఉంది. కనుక ఈ దేశాన్ని మార్చడానికి ముందుకొచ్చిన ఈ జనరేషన్ వాళ్ళలో ఉండే శక్తియుక్తుల్ని ఈ దేశానికి సరిగ్గా ఖర్చు చేయడానికి, సరిగ్గా ఉపయోగించడానికి, భవిష్యత్తు నిర్మాణం చేయడానికి వాళ్ళు స్థిరంగా స్థిమితంగా అవగాహనతో కమిట్మెంట్తో పనిచేయాలి. వాళ్ళందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా, మీరు ఈ దేశానికి భావి భవిష్యత్తు దూతలు, అది మర్చిపోకండి. ఒక భగత్ సింగ్ లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక సుభాష్ చంద్ర బోసు లాగా, ఒక వివేకానందుల్లాగా ఈ దేశానికి మీకు వేగు చుక్కల్లాగా వచ్చారు. వివేకానందుని గురించి, భగత్ సింగ్, అంబేద్కర్ గురించి మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డల గురించి భవిష్యత్తు మాట్లాడుకోవాలంటే ఈ దేశం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, ఇట్లా సంథింగ్ 2-3 5-6 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇది ఎక్కడ కన్సాలిడేట్ అవుతుంది? ఎవరు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది? సాధారణ ఇది ఎట్లా దీన్ని ఇప్పుడు వాళ్ళు పార్టీ మేము ఇప్పుడు పెట్టాము, మాకు ఆలోచన లేదు, మేము ఉద్యమం వైపే అని వాళ్ళు అంటున్నారు. ఆ సిజేపీని కూడా పార్టీ కింద తీసుకోకండి, అది వ్యంగ్యంగా సెటైర్గా స్టార్ట్ చేసింది, ఈ రకంగా ముందుకు వచ్చింది అని. అయితే ఒకవేళ వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది అని ఒక అంచనా మనం వేయాలనుకుంటే, సాధారణంగా అధికార పక్షం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. పైగా ఇప్పుడు 10 ఏళ్ళు దాటి 15 అంటే మూడోసారి 12 ఏళ్ళు దాటి మూడోసారి అధికారం చేస్తున్నారు వీళ్ళు. ఎంత గొప్ప ప్రభుత్వం అయినా, ఎంత బాగా చేయాలన్నా, ఎంత రాముడు గురించి చెప్పినా, ఎంత హిందూ మతం గురించి చెప్పినా, ఎంత దేశభక్తి గురించి చెప్పినా చిట్ట చివరికి ఒక క్షణం వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి. ఆ క్షణం వచ్చినప్పుడు ఆ మత్తు నుంచి బయటపడతారు మెల్లగా. మత్తు నుంచి బయటపడినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో ఆ వ్యతిరేకత సహజంగా ఓట్ల రూపంలో ఎక్కడికి వెళ్ళాలంటే ప్రతిపక్షం వైపు వెళ్ళాలి. ప్రతిపక్షం వైపు ఆ ఓటు వెళ్లకుండా వీళ్ళు ఒకవేళ ఎన్నికల్లోకి వస్తే ఆ ఓటు బ్యాంకు వీళ్ళకి వెళ్ళి ప్రతిపక్షానికి రావాల్సినటువంటి ఓట్లు సీట్లు రాక మళ్ళీ అధికార పక్షానికి మేలు జరిగే ఒకానొక ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా సమాజంలో. ఇది ఒకటి. ఈ ప్రమాదం ఉంది కనుక ఒకవేళ వాళ్ళు ఆలోచించి మేము ఎన్నికల్లో పాల్గొనమని ప్రకటించినప్పటికీ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ దేశానికి యువ నాయకత్వం అవసరం. ఇప్పుడు అన్ని పార్టీలలో ముసలి నాయకత్వం ఉన్నారు, వృద్ధ నాయకత్వం ఉన్నారు. ఈ వృద్ధ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దేశాన్ని మార్చగలిగిన విజన్ వీళ్ళకు లేదు. ఒక సంప్రదాయమైన పద్ధతిలో అయిపోయింది. అంటే అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, అన్ని సంఘాలు ఈ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. వీళ్ళు ఫ్రెష్గా ఆలోచిస్తున్నారు. నీవు ఎంత గొప్పగా ఆలోచిద్దామన్నా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి మనిషి 20 ఏళ్ళు ఉన్నోళ్ళలాగా ఆలోచించలేరండి. ఎంత నేను మార్పు గురవుతా, నేను అప్డేట్ అవుతా అని నీవు ఎంత చెప్పుకున్నా సాధ్యం కాదు. కనుక ఇప్పుడు ఈ దేశానికి ఎవరు అవసరం అంటే ఈ కొత్త ఆలోచన అవసరం, ఈ కొత్త సంవిధానం అవసరం, ఈ కొత్త డైలాగ్ అవసరం, ఈ కొత్త అప్రోచ్ అవసరం. ఈ కొత్త అప్రోచ్ ఉన్నటువంటి మీరు మేమేం రాజకీయ పార్టీ పెట్టాము ఎన్నికల్లోకి రామని అనకండి. మీరు రాజకీయ పార్టీ వైపు ప్రయాణం చేయండి. అయితే రాజకీయ పార్టీ ఇప్పుడు పెడతారా, ఇంకా 4 ఏళ్ళకి పెడతారా, 5 ఏళ్ళకి పెడతారా, మీ ఇష్టం. కానీ మీ ప్రయాణం అంతా సమాజంలో ఉండే సమస్యల మీద చర్చ చేయండి, సమీకరించండి. ఆ సమస్యలు పరిష్కరించడం కోసం పోరాటాలు నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం అయ్యే క్రమంలో కన్సాలిడేట్ కాండి. కన్సాలిడేట్ అయిన తర్వాత అప్పుడు మీరు నమ్మకం వచ్చినప్పుడు ఈ దేశంలో మీరు ఒక పార్టీ పెట్టండి. ఎందుకంటే ఇక మనకు అన్ని ఆశలు పోయినాయి. సమాంతరమైన
రెవల్యూషనరీ పాత్ ఏదైతే ఉందో రెవల్యూషనరీ పాత్ ఆశ కూడా లేదు ఇక ఇప్పుడు. లేనప్పుడు ఇక మిగిలింది పార్లమెంటరీ వ్యవస్థనే కదా. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ దేశాన్ని మార్చగలుగుతారు. అందుకే మీరు అధికారంలోకి రావడానికి వెంటనే అధికారంలోకి వస్తారా, అధికారాన్ని నిర్ణయించగలిగిన స్థాయిలో మీరు ఉంటారు. ఒక్కొక్కసారి చెప్పలేము. చంద్రబాబు నాయుడు సపోర్టు, నితీష్ కుమార్ సపోర్ట్ లేకపోతే ఇవాళ ఇంత పెద్ద మోడీ గారు అధికారం చెలాయించలేని పరిస్థితి ఉంది కదా. కనుక రేపు మీరు ఒక సమాంతరమైన ఎన్నికల విధానంలోకి కూడా వెళ్ళి యూత్ అంతా మీ వైపు చూస్తున్నారు కనుక ఈ దేశంలో యూత్ 80 లక్షలండి. ఆ 80 కోట్లు 145 కోట్ల మందిలో 80 కోట్లు అంటే చిన్న 60% జనాభా. 60% జనాభాకి మీరు నాయకులు. ఈ 60% జనాభాకు నాయకులు ఉన్న వాళ్ళు మీరు మొట్టమొదలు విద్యారంగం ఇప్పుడు కేంద్రీకరణ చేశారు. విద్యారంగం పరిష్కారం కావాలి, దాని మీద కేంద్రీకరణ చేసి పనిచేయండి. ఎందుకంటే ఈ దేశానికి శాస్త్రీయమైన సరైన విద్యా విధానం కావాలి, ఈ దేశ ఆత్మని ప్రతిబింబించే విద్యా విధానం కావాలి, ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చే విద్యా విధానం కావాలి, అమెరికాకి, జర్మనీ, జపాన్కి వెళ్ళిపోయేటటువంటి పిల్లలకి ఉపాధి ఇచ్చే విద్యా విధానం కావాలి. అలాంటి విద్యా విధానం కోసం మీరు ఈ పోరాటం నడుపుతూ ప్రజల్ని సమీకరించి రేపు భవిష్యత్తు దృష్టి మీకు ఎట్లుండాలంటే ఈ దేశ పార్లమెంటును మా చేతిలోకి తీసుకుంటామనే దృష్టి లేకపోతే వృధా అవుతుందని నేను చెప్పదలుచు. సో త్వరగానే క్లోజ్ చేద్దాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ పోరాటం ఒక వైపున జరుగుతుంది. ఈ పోరాటం అంతా దేశము, యూనిటీ, దేశం యొక్క అభివృద్ధి ఏంటి, ప్రపంచ దేశాల ముందు మన పరిస్థితి ఏంటి, మన విద్య, మన వైద్యం, ఇవన్నిటి మీద చర్చ జరుగుతున్నది. ఈ సోషల్ యాంగిల్ మీద మొన్నటి వరకు చాలా బలమైన చర్చ జరిగింది. సో ఈ పోరాటం అనేది సోషల్ యాంగిల్, సామాజిక న్యాయం అనే అంశాన్ని కనుమరుగు చేయబోతున్నదా, ఇక దాని మీద చర్చ ఉండదా ఈ CJP ఎంటర్ అయిన తర్వాత? అట్లేం ఉండదు. ఓకే. ఎందుకంటే సామాజిక సమస్యలు అనేవి ఎప్పుడు సమాజంలో నిరంతరాయంగా ఉనికిలో ఉండే విషయాలు, వాటిని ఎవరు విస్మరించలేరు. అయితే ఒక్కొక్కసారి ఉద్యమము ఒక కొత్త స్టెప్ తీసుకుంటుంది. అన్ని సందర్భాల్లో ఒకే ఉద్యమం ఎప్పుడు ఉండదు. మనకి 80వ దశకంలో స్త్రీవాద ఉద్యమాలు వచ్చాయి, దళితవాద ఉద్యమాలు వచ్చాయి. తర్వాత 90 వచ్చే నాటికి బహుజన ఉద్యమాలు వచ్చాయి, బీఎస్పీ లాంటి పార్టీ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అయ్యేసరికి, 10-15 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైంది, ఈ ఉద్యమాలన్నీ కొద్దిగా వెనక పట్టుబట్టి కొత్త అంశాలు ముందుకు వచ్చాయి. ఈ కొత్త అంశాలు ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇంకో ప్రాంతంలో మరో ఉద్యమం వచ్చింది. అందుకే ఇప్పుడు వీళ్ళు మొత్తం సమాజాన్ని ఎట్లా చూస్తున్నారు? వైద్య రంగంలో సమస్య, పారిశ్రామిక రంగంలో సమస్య, వ్యవసాయ రంగంలో సమస్య, విద్యారంగంలో సమస్యగా చూస్తున్నారు. ఈ అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయంటే ఈ అన్ని రంగాల్లో ఎవరు ఉంటారు? ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆదివాసులు ఉంటారు. కనుక అందరి సమస్యలను అడ్రస్ చేస్తారు ఇందులో. ఖచ్చితంగా అడ్రస్ చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అభిజిత్ స్వయంగా ఒక సప్రెస్డ్ క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉండుండొచ్చు, మనకు వాళ్ళందరి గురించి తెలియదు. అందుకే అందులో ఉన్న వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఉంది. ఎంత మెచ్యూరిటీ ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నిన్ననే క్లాస్ రూమ్లో నేను దళిత కవిత్వం గురించి పాఠం చెప్పాను. దళిత కవిత్వం గురించి పాఠం చెప్పినప్పుడు నిన్ననే ఏమొచ్చింది సోషల్ మీడియాలో, రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చింది. దానికి ఫాలోవర్స్ 2-3 మిలియన్ వచ్చారు. ఫాలోవర్స్ వచ్చారు. నిన్నటికి 40 లక్షల పైన ఏదో ఉన్నారు. నిన్న పేపర్లో చదివాను. పొద్దున పేపర్లో చదివి 9 గంటలకి నేను క్లాసులోకి వెళ్ళాను. నేను చెప్తున్నది దళిత కవిత్వం, అంటే దళిత కవిత్వం రిలేటెడ్ విషయం. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశారంటే, ఇందులో రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు? మొత్తం 40 మంది పిల్లలు. 40 మందిలో ఎంతమంది ఉన్నారని అడిగాను. ఒక్క అమ్మాయి చేతెత్తింది. ఒక్కటి అమ్మాయి ఎత్తి ఆ అమ్మాయి రిజర్వేషన్ ఉండాలి కానీ సార్ అన్ని సందర్భాల్లో ఉండాలి అని, ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నావు అమ్మా అన్న. మహిళలకు రిజర్వేషన్ ఉండాలా అని అడిగాడు. అవును సార్ ఉండాలి అన్నాడు. మరి మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఒక మహిళగా కోరుకుంటున్నావు, మరి ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు అన్న. అంటే అవును సార్ నాకు సందేహం ఉంది అన్న. నేను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయిపోయింది అమ్మాయి. కన్విన్స్ అయ్యి ఓకే సార్ మీరు చెప్పింది అంటే నాకు విషయాలు కొన్ని తెలియవు సార్ అన్న. నేను ఒక నెల రోజుల కిందట డిబేట్ క్లబ్ ఉంది మా ఆర్ట్స్ కాలేజ్లో, నేను డిబేట్ క్లబ్ పెట్టాను. విద్యార్థులు వచ్చి మాట్లాడతారు, ఇటు 10 మంది అటు 10 మంది కూర్చొని మాట్లాడతారు. ఒక అమ్మాయి మా క్లాసులో ఉండే ఒక అమ్మాయే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది నెల కిందట. నేను నిన్న క్లాస్లో ఏమమ్మా నీవేమంటలేవు అన్నా. సార్ నేను ఆ రోజు విన్న తర్వాత, మిగతా నా మిత్రుల ఉపన్యాసాలు విన్న తర్వాత అప్పటి వరకు నా మెదడులో ఉన్న అభిప్రాయాలు తప్పని తేలిపోయింది, రిజర్వేషన్లు ఉండాలి సార్ అన్నది. అంటే సమాజంలో ఎంత ఆలోచన మారుకుంటూ వచ్చింది చూస్తే. నేను ఫస్ట్ క్లాస్ అంటే నేను ఉద్యోగం వచ్చిన 24 ఏళ్ళ కిందట నేను క్లాస్ చెప్తున్నప్పుడు
50% రిజర్వేషన్ వ్యతిరేకించేవారు. ఇవాళ నా క్లాస్లో ఒకరే రిజర్వేషన్ వ్యతిరేకించారు. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్న ఉదాహరణ అంటే, ఇవాళ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న పిల్లలందరూ ఎలైట్ సెక్షన్ పిల్లలే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంది. కింది వర్గాల మీద వాళ్ళకి ద్వేషం లేదు, కింది వర్గాల మీద సానుభూతి ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. కనుక అన్ని సమూహాలను వీళ్ళు ఏం పట్టుకున్నారు, అందరు రాజ్యాంగమే పట్టుకున్నారు. అక్కడ ఆ ఉద్యమంలో అంబేద్కర్ ఫోటోనే పట్టుకున్నారు, వివేకానందని ఫోటో పట్టుకోలే, వాజ్పేయి ఫోటో పట్టుకోలే. కనుక వాళ్ళు అంబేద్కర్ను పట్టుకున్నారంటేనే ఆ అంబేద్కర్ను రాజ్యాంగాన్ని వాళ్ళందరూ అంగీకరిస్తున్నట్టే. అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని వాళ్ళు విస్మరిస్తారని నేను అనుకోను. కనుక ఈ ఉద్యమం వచ్చినంత మాత్రాన సామాజిక విషయాలనేవి పక్కదారి పడతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలా పక్కదారి వెళ్ళే పరిస్థితి ఏమాత్రం వచ్చినా ఆ ఉద్యమానికి ఉనికి ఉండదు. ఎందుకంటే సమాజంలో ఈ కింది వర్గాల నుంచి ఇవాళ చాలామంది ఎదిగారు. కాన్సీరామ్ వచ్చిన తొలి రోజుల్లో ఒక ఊరికి పోతే 10th క్లాస్ చదివినోడు ఎస్సీలలో ఒక్కడు కూడా ఉండేవాడు కాదు, బీసీలలో ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. 30 ఏళ్ళ తర్వాత చూస్తే ఏ ఊరికి వెళ్ళినా ఎస్సీలలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఉంటాడు, బీసీలలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు ఉంటాడు. అంత కింది వర్గాల్లో చదివే శాతం పెరిగింది, అండర్స్టాండింగ్ పెరిగింది, సోషల్ మీడియా చేతిలో ఉంది కనుక ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన ఈ విషయం సాయంత్రం అయ్యేసరికి కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. కనుక వాస్తవాలు తెలిసి ఉన్న ఈ రోజుల్లో కనుమరుగు చేసే పరిస్థితి ఉండదు. కనుక ఈ ఉద్యమం, ఈ జంజీ ఉద్యమం సోషల్ ఇష్యూస్ కేంద్రంగానే పనిచేస్తుంది. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు ఎవరు సోషల్ ఇష్యూస్ పట్టించుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ, ఏ పార్టీ అయినా సరే వీళ్ళు సోషల్ ఇష్యూస్ను ప్రదానం చేయలేదు. కనుక ఇవాళ వీళ్ళు మాత్రమే సోషల్ ఇష్యూస్ను ప్రదానం చేస్తారు. సామాజిక న్యాయ కేంద్రంగా పార్లమెంటులో వాళ్ళు ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. సో లాస్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు యువతరం బిల్లు తీసుకురావాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, 21 సంవత్సరాల వయస్సు నుంచే వాళ్ళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చునేలాగా చట్టం తయారు చేయాలంటున్నారు. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేనేమంటున్నా అంటే కట్ ఆఫ్ డేట్ కూడా ఉండాలంటున్నా. అది 70-75 మరి 21 బాగుంది, కానీ కట్ ఆఫ్ ఏది? కట్ ఆఫ్ కూడా ఉండాలి కదా నేను అంటున్నా. ఖచ్చితంగా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. రేవంత్ రెడ్డి గారి అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నా. ఓకే, 21 సంవత్సరాలకు ఉండాల్సిందే. ఎందుకంటే 30 ఏళ్ల కిందటో, 40 ఏళ్ల కిందటో, 50 ఏళ్ల కిందటో వచ్చిన చట్టం ఆనాటి అండర్స్టాండింగ్ లెవెల్స్ అంతే. ఇవాళ 10th క్లాస్ పిల్లవాడే ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. అసెంబ్లీలోకి వెళితే ఈ ఉన్నటువంటి ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న నాయకుల కన్నా అద్భుతంగా మాట్లాడగలరు. ఒక మినిస్టరు తన శాఖకు సంబంధించిన విషయాలని మీడియా ముందు ప్రజెంట్ చేయడానికి కింద మీన అవుతుంటారు. కానీ అదే జంజీ యువతరం మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూశారు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు దేశం గురించి. కనుక వాళ్ళు అసెంబ్లీలోకి రావాలి, వాళ్ళు పార్లమెంట్లోకి రావాలి, వాళ్ళు చట్టసభల్లోకి రావాలి. వచ్చినప్పుడే వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చామని, దానికోసం వాళ్ళు పోరాటం చేస్తారు. కానీ మళ్ళీ వెనకాల లీడర్ల పిల్లలు మన వల్లే మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందనే ఒక ఇది ఉన్నట్టున్నది కదా. అయితే ఆ అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం అనేక ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చింది కదా. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుల వారసులనే ముందుకు తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఇది చైతన్యవంతంగా ఉంది కనుక. ఎప్పుడైతే 21 సంవత్సరాలు పెట్టారో ప్రతిదానికి ఒకటి ఉంది కదండి. ఇప్పుడు నేను ఉద్యోగంలో చేరాను, ఉద్యోగంలో చేరడానికి 25 సంవత్సరాల వయసులో చేరాను, 65 ఏళ్ళకి నేను రిటైర్డ్ అవుతున్నా కదా. మరి రాజకీయ నాయకులకు ఎందుకు రిటైర్మెంట్ లేదని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నడవలేని రాజకీయ నాయకులు ఎందుకు సీట్లో కూర్చోవాలి? మాట్లాడలేని రాజకీయ నాయకులు ఎందుకు సీట్లో కూర్చోవాలి? అనారోగ్యంగా ఉన్న రాజకీయ నాయకులు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా. కనుక మీరు ఇమ్మీడియట్గా 65 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నట్లే రిటైర్మెంట్ ఏజ్ రాజకీయ నాయకుడు కూడా పెట్టండి. అంతే. నెంబర్ 1 సలహాదారులుగా పెట్టుకోండి, పార్టీకి ఏమన్నా పెట్టుకోండి. నెంబర్ 2 రాజకీయంలోకి వెళ్ళాలనుకున్నా, చట్టసభల్లోకి వెళ్ళాలనుకున్నా ఎంతో కొంత అవగాహన, సమాజం పట్ల అవగాహన ఉండాలి. నేను ఇప్పుడు ఈ మాట చెప్పానంటే కొన్ని వర్గాలకు నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే ఆనాడు నష్టం జరగవచ్చేమో, కానీ ఈ రోజు నష్టం జరుగుతుందో లేదో నాకు తెలియదు. మనం ఒక చర్చనైతే ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్ళడానికి ఒక విద్యా అర్హత కూడా పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన సమాజాన్ని జస్ట్ నేను ఇది ఆలోచించమని కోరుతున్నా. ఇది ఒక అభిప్రాయంగా, ఒక నిర్ణయంగా చెప్పట్లేదు, ఆలోచించమని కోరుతున్నా. ఎస్సీలలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పిహెచ్డి పట్టభద్రులు చాలా మంది ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు. కనుక ఈ సమాజంలో ప్రతి ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానిస్టేబుల్కి వెళ్ళాలన్న ఒక క్వాలిఫికేషను, జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళాలన్న క్వాలిఫికేషన్, పిహెచ్డి ఏది మన ప్రొఫెసర్కి వెళ్ళాలన్నా, కలెక్టర్కి వెళ్ళాలన్న క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులకు ఎందుకు ఉండొద్దు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కనుక
రేవంత్ రెడ్డి గారు చొరవ చేసి అది అసెంబ్లీ ద్వారా అవుతే ఇమీడియట్గా చేయండి, లేట్ చేయకుండా. లేదా అది పార్లమెంటు ద్వారా కావాల్సిందంటే పార్లమెంట్ మీద ఒత్తిడి పెట్టి మీరు 100 మంది ఎంపీలు మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కనుక చర్చ పెట్టండి. సో ఎనీవే థ్యాంక్ యూ సార్. మొత్తానికి మీరు ప్రతిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగాల్సిందే, 1000 కోట్లు వచ్చినాయా సార్ ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పి జీవో ఇచ్చి, జీవో డిసెంబర్లో వచ్చింది, అంటే సరిగ్గా 6 నెలలు అయిపోయింది. 2025 డిసెంబర్లో వచ్చింది జీవో, ప్రభుత్వ జీవో తీసుకొని వారు వచ్చారు. వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ పెట్టారు. తర్వాత బడ్జెట్ మార్చిలో కేటాయించారు. బడ్జెట్ కూడా కేటాయించారు, 1000 కోట్లు యూనివర్సిటీకి ఇచ్చారు. బడ్జెట్ కేటాయించి 3 నెలలు అయింది. ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన పనులు మొదలు కాలేదు. మీ ఛానల్ నుంచి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేసే రోజు కూడా రాకముందే విజ్ఞప్తి చేస్తున్నా. అంటే నేను ఈ మాట అంటే కొందరికి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొందరికి, లేదా కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని జీవించేటటువంటి కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకు కాసిం గారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా. నేను కేసీఆర్ గారు అమలు చేస్తున్న విధానాల మీద మాట్లాడినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విధానాల మీద మాట్లాడుతున్నాను నేను. అందుకే చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మీరు అడిగారు కనుక రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారి మంత్రిమండలికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ మాటని అమలయ్యేటట్లు చూడండి. మీ మాట నీటి మీద రాత కాకూడదు. 1000 కోట్లకు సంబంధించి పునాది రాయి 3 నెలలైనా, బడ్జెట్ కేటాయించి 3 నెలలైనా ఇంకా ఎందుకు పునాది రాయి పడటం లేదు? అనేక ప్రశ్నలకి, సందేహాలకి ఇది తావిస్తుంది. ఒకవేళ మీరు దీన్ని అమలు చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మీరు మాట ఇచ్చారు, మీకు రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారణ కోసం మీరు వెంటనే పునాది రాయి వేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో ఎనీవే చాలా డీటెయిల్గా స్కూల్ ఎడ్యుకేషన్ దీని మీద మనం మాట్లాడదాం సార్. తప్పనిసరి. ఎన్ని రోజులు ఉంది సార్ ఇంకా మీ పోస్ట్? ఏం పోస్ట్? మీ ప్రిన్సిపల్ పోస్ట్. మామూలుగా 2 నెలలు చేస్తాం, హెడ్ అయినా చైర్మన్ అయినా ప్రిన్సిపల్ 2 years చేస్తాం. 2 years ఎప్పటికి అయిపోతుందా? 2 years నవంబర్కి అయిపోతుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉందా? ఎనీవే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెసర్ అయినా పెద్దవాళ్ళైనా, సో నేను చిన్నవానైనా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.